నోరు కాలిపోద్ది. సగం అయితే తీసాను. నా చేతులు చూడు. తీసుకునేవారు ఇంకా అది అవుతానే ఉంటుంది. కొబ్బరి వచ్చి రూపాయి. నాకు తెలిసి ఈ సైజు కూడా లేదేమో కదమ్మా. చేసిన రొయ్యలు బెండకాయ పులుసు అయితే చాలా బాగుంది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మన ప్రభాస్ గారు చెప్పారన్నమాట, రొయ్యలు బెండకాయల పులుసు చాలా బాగుంటుందని. తింటావా నాన్న రొయ్యలు బెండకాయల పులుసు ఈరోజు? షూర్. ఏం తీసుకొస్తావు ఈరోజు? సండే కదా, చెప్పు. పీతలా రొయ్యలా? రొయ్యల్లో బెండకాయ వేసి పులుసు పెడతా, తింటావా? అలా తొరిపేసుకుంటావు, మళ్ళీ కాఫీ చల్లగా అయిపోయిందంటావు. రవ అయితే ఎంత కిలో? రవ అయితే రొయ్యలు తినడం గొప్ప కాదు కానీ క్లీనింగే పెద్ద టైం వేస్ట్ అని చెప్పాలి. రొయ్యలు పైన ఇలాంటిది ఒకటి బ్లాక్ అది ఉంటుంది, ఇది కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే కడుపులోకి వెళ్ళిపోతుంది, హెల్త్కి కూడా మంచిది కాదంట. ఇది పెద్ద ప్రాసెస్ తీయడము. ఇంకెన్ని ఉన్నాయో ఇవన్నీ తీయాలంటే. ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జర చూసుకోండి రొయ్యలు అట్లా తిన్నప్పుడు. రెస్టారెంట్కి వెళ్తే ఏం చూసుకుంటారమ్మా అంటే ఇలాంటివి చూస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇంక ఇటు సైడ్ కూడా ఉంటుంది. అవును, వండేసి వేస్తారా? మనకి తీయలేం కదా, వండేస్తారా? అదే తెలియక తినేది వేరు కానీ ఇంకా తెలిసి తినలేం కదా. సో ఇట్లా బ్లాక్ ఉంటుంది, ఇది మాత్రం ఇలాగా నాకు ఇప్పుడు తెలిసింది. ఇది మొత్తం తీసేయాలి, కింద పైన ఉంటుంది బ్లాక్ది. ఇంకా తీసినవి ఇవి, తీయలేనివి ఉన్నాయి. సగం అయితే తీసాను. నా చేతులు చూడు. సో ఇదంతా తీసాను. చాలా మందికి తెలియదు అనుకుంటా, ఈ రొయ్యల లోపల ఏదో ఒకటి నల్లగా ఉంటుంది నరంలాగా. ఇది తీసుకొని తినాలంట, తీసుకోకుండా తినొద్దు, మంచిది కాదంటారు. ఇంక ఇవన్నీ అవే. నువ్వు ఇప్పుడు వరకు వస్తే వెళ్తా, నాకు నువ్వు చెప్పేవారు కదా. అలాగే ఉండేసాను చాలా సార్లు, మరి అప్పుడు చెప్పలేదు నువ్వు. నేను ఈ మధ్యన ఏదో రీల్స్లో అవి చూసాను ఇన్స్టాగ్రామ్లో, అది ఇట్లా తీసి తినాలి మంచిది అన్నారు. సో ఇలా అయిపోయింది. నా హ్యాండ్స్ అయితే ఎంత నల్లగా అయిపోయినాయో, ఎన్ని వచ్చినాయో. ఇవైతే మళ్ళీ తర్వాత తీస్తాను. ప్రెసెంట్ ఇదేమో మన ఇప్పుడు బెండకాయలు రొయ్యలు పులుసు కాబట్టి దానికోసం ఇవి తీసాను. అవి తర్వాత నిదానంగా తీస్తా. సరిపోతే పులుసుకి ఇంకా కావాలా? చాలు, సరిపోతే. ఎందుకు ఏకంగా ఎవరు తింటారు? సో ఇదేంటి, కంపల్సరీ రొయ్యలు కొన్నప్పుడు మాత్రం తీసుకొని తినండి. తెలియకపోయి తినేస్తే అది వేరు, తెలిసి కూడా మనం చేయలేం కాబట్టి. సో ఎప్పుడైనా రొయ్యలతో వండుకున్నప్పుడు కూరలు కొంచెం చూసుకొని, ఇట్లాంటి నల్లగా ఒక నరోలా ఉంటుంది పైన కింద, అది మాత్రం తీసుకొని వంట చేసుకోండి. క్లీన్ చేసే వాళ్ళు అయితే చెయ్యరు. ఇంకా హోటల్స్ విషయానికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ వాళ్ళు కూడా చెయ్యరు. ఇంకా మనమే చేసుకోవాలి ఇంటికి వచ్చాక. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, తెలియకపోతే మనం కూడా ఏం చేయలేము అనుకోండి. ఇంకా అంతే, అయిపోయింది. పద స్టార్ట్ చేద్దాం వంట. ఉల్లిపాయలు, అల్లం వెల్లి పేస్ట్, తర్వాత గరం పచ్చి మసాలా వేసాం అంతే కదా. మరి టమాటా వేస్తాను. టమాటా చిన్న ముక్కలు కోసేసేస్తాను. ఎందులో? పులుసులోకి మిక్సీ పట్టవా? మిక్సీ పట్ట చిన్న ముక్కలు కోసేస్తే అది ఉడికిపోద్ది. ఓకే. ఉల్లిపాయ పేస్టు, టమాటాలు, పచ్చిమిర్చి, తర్వాత రొయ్యలు, కొత్తిమీర, ఇంకా మెయిన్ ఇందులో కావాల్సినవి వచ్చి బెండకాయలు, చింతపండు పులుసు, ఇంకా కారం, సాల్ట్. ఇవి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేద్దాం? ఉల్లిపాయ పేస్టా? ఉల్లిపాయ పేస్ట్. నూనె పడుతుందేమో కదమ్మా. చాలు, నూనె తేలింది కదా. నూనె తేలింది కదా. ఇప్పుడు ఏం చేస్తావు? రొయ్యలు వేసేస్తావా? వేసేద్దాం. వేసే. తింటావా నాన్న రొయ్యలు బెండకాయల పులుసు ఈరోజు? రొయ్యలు నాన్న మంచిది.
టైం వచ్చినప్పుడు చెయ్యరు కానీ ఇప్పుడు మాత్రం వద్దంటే చేస్తారు. చెయ్యాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం చెయ్యరు అమ్మా కదా. పప్పు అయిపోతాయి తిప్పేస్తున్నా కానీ ఏం చేయాలి మా ఇప్పుడు? ఈ మగ్గిపోయి కదా ఇది వేసాక వాటర్ కింద వచ్చేది. ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు కారం వేసేస్తాను, పసుపు, సరిపడా సాల్ట్, సరిపడా కారం, కారం అయితే భలే ఎర్రగా ఉంది, చూసి వేసుకోవాలి. ఎక్కువ కారం ఎక్కువేం కారం అయితే టమాటా ఇది మగ్గాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు? పులుసానా? ఉడికిపోద్ది. ఇప్పుడు చింతపండు పులుపు వేస్తావా? మరి చింతకాయలు కూడా వేసుకోవచ్చేమో కదా, వేసుకోకూడదా? చింతకాయలు వేసుకోవచ్చు కానీ వాతం అంటారు, కాలు చేతులు అవుతాయి అంటారు. ఇది అయిన తర్వాత పులుసు మరిగాక బెండకాయలు వేయాలి అంతే కదా. బెండకాయ వేసేయచ్చు. ఇంత ముందు టమాటాను తర్వాత పచ్చిమిర్చి వేసేసింది కదా అమ్మ, ఇంకా పులుసు అయితే మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనము బెండకాయలు ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేస్తే అది జిగురు మొత్తం అందులో ఉండిపోద్ది కాబట్టి ఇప్పుడు ఇలాంటి అంటే బెండకాయ ముక్కలు కట్ చేయకుండా బెండకాయ పలంగా వేసేసుకోవాలి. వేసేనా? వేసేయి. ఇది ఎలా తెలుసు అంటే బేసిక్ నాకు కూడా అంత ఐడియా లేదు, మన ప్రభాస్ గారు చెప్పారన్నమాట. రొయ్యలు బెండకాయల పులుసు చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా. ఫైనల్లీ ఈ రోజు సండే కాబట్టి కిషోర్ రొయ్యలు తీసుకొచ్చాడు, పచ్చిరొయ్యలు. మొత్తానికి అయితే బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు అయితే ట్రై చేస్తున్నాము. నా బేసిక్ గా బెండకాయ అంటే చాలా ఇష్టము. చేపల పులుసు పెట్టినప్పుడు కంపల్సరీ అమ్మని అడుగుతా బెండకాయలు ఏమని చెప్పి, ఎందుకంటే ఆంధ్ర చేపల పులుసే కాదు సాంబార్లో కూడా బెండకాయలు అడుగుతాను. నాకు వెజ్ లో ఏదైనా ఇష్టం అంటే వెజిటేరియన్ లో ఒక బెండకాయ బాగా ఇష్టం, మిగతా అంత ఎక్కువ తిన్నాను కానీ బెండకాయలు అంటే నాకు పిచ్చి. సో బెండకాయలు అయితే వేసేద్దాం ఫైనల్ గాని. పులుసు అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటో చూపిస్తా. కలర్ఫుల్ గా ఉంది. సో వేడి వేడి బెండకాయలు పచ్చిరొయ్యల పులుసు. పచ్చిరొయ్యలు అయితే చూడడానికి అంత సైజు ఉన్నాయి, అయ్యేసరికి ఈ సైజులోకి వచ్చినాయి. మనకి పచ్చిరొయ్యల కన్నా మెయిన్ ఫోకస్ ఏంటంటే బెండకాయలు కాబట్టి బెండకాయలు తింటాను ఎక్కువ. కిషోర్ ఇంకా రాలేదు, వచ్చినాక టేస్ట్ చేస్తాడు. ఫస్ట్ అయితే మనం తినేద్దాము, ఆకలేసేస్తుంది. సో తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏంటో చెప్తాను. ఇప్పటికే 2 o'clock అయిపోయింది. రామమ్మా, నాకు అదేంటో తెలియదు, టైం అయితే గంట కొట్టేసినట్టు ఆకలేసేస్తుంది. టయానికి 1 అయితే తినేయాల్సింది మధ్యాహ్నం భోజనం అయితే. బాగుందిమా. బాగా కుదిరింది. పచ్చిరొయ్యలు బెండకాయల పులుసు అయితే సూపర్ ఉంది. గుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసుకుంటారా? గుడ్లు కూడా వేసుకుంటారు. ఎక్కువ ఇగురు పచ్చిరొయ్యలు వండుకుంటారు. చాలా బాగుంది టేస్ట్. బెండకాయలు వేయడం వల్ల ఏమో కానీ ఆ టేస్ట్ వచ్చింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నాకేం వేడివేడిగా తినే అలవాటు. బాగుంటుంది. కిషోర్, నేను చేసిన రొయ్యలు బెండకాయ పులుసు ఎలా ఉందో చెప్పవా? బాగుందా? ఫస్ట్ టైం తిన్నావా? ఇంత ముందు కూడా తిన్నావా? ఫస్ట్ టైమేనా? బాగుంది కదా. బ్రౌన్ రైస్లో తింటా టేస్ట్ రాదని వైట్ రైస్లో పెట్టా. నేనే చేసా, అడుగు కావాలితే. ఎవరు చేశారు? అమ్మ నువ్వు చేసావా నేను చేశానా? చెప్పమ్మా. నేనే చేశాను కదమ్మా. లాస్ట్ లో బెండకాయలు వేసింది నేనే కదమ్మా.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా లాస్ట్ బెండకాయలు వేసింది తనే చేసింది. మా రొయ్యలు బెండకాయలు పులుసు పెట్టమని చెప్పేది కూడా నేనే కదమ్మా. నువ్వే మళ్ళా పెట్టమని చెప్పా కానీ చేయలేదు కదా. అంటే ఏమో నీకు వచ్చు కదా, ఎందుకు మళ్ళీ నేను ట్రై చేయాలని చెప్పి. వద్దా చేసుకో బెండకాయ వద్దా. సో మొత్తానికి అయితే నేను చేసిన రొయ్యలు బెండకాయ పులుసు అయితే చాలా బాగుంది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నిజంగా చాలా బాగుంది. కానీ మీ అమ్మ చేసిన రొయ్యలు లాస్ట్ నువ్వు వేసిన బెండకాయలు కూడా జనాలు తెలుస్తుంది, వాళ్ళు చూసారులే వీడియో. కానీ మొత్తానికి అయితే ఇదన్నమాట, చాలా బాగుంది, ట్రై చేయండి. సో నాకైతే బాగా నచ్చింది. వైట్ రైస్లో బాగుంటుంది, బ్రౌన్ రైస్లో అంత టేస్ట్ అనిపించింది. ఏం చేస్తున్నామ్మా? కొబ్బరి నువ్వా? మొన్న ఎవరో నువ్వు కొబ్బరి చేస్తావు కదా, చేసే చూపించాను కదా షార్ట్స్లోని. పాపం ఎవరో అడిగారు కొబ్బరి ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్పండి అని అడిగారు. అందుకని మన స్టైల్లో చూపిద్దాం. అంటే నువ్వు చేసి చూపించావా? ఇటు అలా తింటావా? ఏమేం కావండి, కొబ్బరికాయలు తురిమేసుకోవాలి, బెల్లం కూడా తురిమేసుకోవాలి. ఇది వచ్చి ఇలాచీ పౌడర్ ఇలా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మూకుడైతే పెట్టేసాను. అందులో ఏమి వేస్తావు? ఫస్ట్ ఏమి వేస్తావు? ఫస్ట్ బెల్లం వేసి పాకం పడతా. బెల్లం వేసి పాకం వేర పట్టరు మరి. కొబ్బరికూర బెల్లంకి వేసేసి అది అలా ఉడుకుతుంటే ఆ పాకం అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపి వేసేసి దగ్గరికి అయిపోవాలా? అవును. నువ్వు వద్దులేమ్మా, నువ్వు రా, నేను చేసుకుంటా బంగారు తల్లి. నువ్వు చేసిన పాడు చేసి వస్తావు మొత్తం. సరే చేపం ఎవరో అడిగారు కొబ్బరి. ఇవి మొన్న మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా, ఆ రోజు కొబ్బరికాయలు అలానే ఉండిపోతున్నాయి. నేను వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి, ప్రసాదాలు అంటే ఎవరో తీసుకెళ్ళలేదు, ఎందుకంటే కార్తీక మాసం మొత్తము వాళ్ళ ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయంట. ఎవరో తీసుకెళ్ళలేదు, ఇంట్లో అలానే ఉన్నాయి. ఇంకా కొబ్బరిళ్ళు చేయమని అడిగాను అమ్మని, కొబ్బరిళ్ళు చేస్తుంది. మనకైతే అంత క్లారిటీగా రాదు, మా అమ్మే చేస్తుంది, చూపిస్తుంది. అలా తింటాం చూడు మనం. ఇప్పుడు ఏమేయాలమ్మా? ఇట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? తోలు తీస్తా, నేను నెల్లో వచ్చేసావు అంతే. ఇంకా అమ్మమ్మ ఇప్పుడు బయటకు వెళ్తున్నావు, నాకు తోడు ఉండాలిదా. గుడ్ గల బ్యాగ్ టైం ఎంత చూస్తురా. ఏమేయాలమ్మా? కొబ్బరికూర వేసేద్దాం. ఏ టైం ఎంతైందో చూడన్నా, వెళ్ళమనలేదు. సరిపోద్దా మూకుడు? అది చెప్పండి. కొబ్బరికూర వేసేసిన తర్వాత బెల్లం కూడా వేసేస్తాను. వేసేసి ఇంక దగ్గరికి అయ్యే వరకు ఉంచాలా? అలా కలుపుతూ ఉండాలి. 6 కల్లా నా దగ్గర రావాలి, నువ్వు నిన్నట్లా రావాలంతే. సరిపోదు, నేను అదే చెప్పాను కదా. సార్ ఉడుకుతుంది కదా. ఉడుకుతుంది, మరి బెల్లం వేస్తావుగా. అది కొంచెం తీసేనా? నేను అదే చెప్పాను కానీ నాకు రాకపోయినా తెలివైన దాన్ని కాబట్టి నేను అదే చెప్పాను. నేను పెద్ద మూకుడు ఏం లేదా, అది సగం ఉడికిన తర్వాత ఎద్దులే కావాలంటే. బెల్లం వేయాలా మళ్ళా? మరి బెల్లంలో ఇసుకుంటుందంటావు? ఇసుకుంటుందంటే ఉన్నట్లు కంటే ఉడకెట్టచ్చు. ఇందులో ఉడకెడితే పాకం ఎక్కువైపు బాగోదు. పాకం చాలా ఇంపార్టెంట్లే, మెయిన్. అందుకని ఇప్పుడు ఇంట్లో వాటర్ వేయం కదా, పెద్ద ఆ కరుగుతూ ఉంటుంది. సర్లే తర్వాత వేద్దాం, కొంచెం తీసేద్దాం. బెల్లం వేసేస్తున్నాం. సార్ ఏం పని నీకు కింద? అటుపా పా, అది దగ్గర కావాలి కదా. ఉడికిపోద్దాం. టైం పడుతుందా? చాలా టైం పడుతుంది. సో అట్లా కొబ్బరి బెల్లం అంటే ఉడికించుకోవాలంటే ఫస్ట్ దగ్గరికి అయ్యే వరకు, ఉడికిన తర్వాత అప్పుడు ఉండలు చుట్టాలి కదా. అవును. ఓకే, కొంచెం వాటర్ పోసుకోవచ్చు. పోసుకో. అసలే నిండగేసేసావు, మళ్ళీ వాటర్ ఒకటి. ఏం పైకి రాదులే.
అయిపోయిందా? అది ఇందాక ఎక్కువైపోయింది నేను తీసాను కదా, కొబ్బరా? ఇప్పుడు ఇదే కూడా వేసేస్తాను. ఇంక చూడండి, ఓకే. పట్టేస్తాండి ముందు ఎక్కువ కొనడం ఉంటుంది. ఇప్పుడు అదంతా దగ్గరికి అయిపోవాలి కదా మొత్తము. దగ్గరికి అయిపోవాలి. అయిపోయాక ఇలాచీ పౌడర్ వేసేయాలా? కొంచెం ఉడికాక వేసుకోవచ్చు, వాసన బాగుంటుంది. వేసుకున్నాక బాగా అడిగెట్టు వరకు అడగట్టగా తిప్పుతూ ఉండాలి. అప్పుడు వంటలు బాగా దగ్గరికి అయిపోయాక వంటలు చుట్టుకు చల్లారి వంటలు వచ్చేస్తాయి. ఇంకోటి పల్లీలు ఉన్నది చేయాలి మళ్ళీ. బాబాయ్, పల్లీలు అంటే భయం నాకు. ఏ నువ్వు అలా చేస్తా? లేదు చేస్తాను. ఇది చేస్తలేదే, ప్రతిదీని చేసి పెడతలేదా? ఆ రోజు పాకం చూస్తే, ఆ వంటలు చూస్తే గోడని వేసి కొట్టేసుకోవాలనిపించింది. తర్వాత మీ ఆయన వంటలు చేశాడు చక్కగా. అదే ఏదో అందరూ కూడా టిప్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏంటి? అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నువ్వు మార్కెట్కి వెళ్ళొచ్చేస్తావా? మార్కెట్ వచ్చేది కలపొద్దా? నేను కలుపుతానులే. కలిపి సిమ్లో అలా వదిలితే ఉడుకుతుంది కదమ్మా. కలపాలి, ఒక్కొక్క 5 నిమిషాలు వచ్చి కలుపుతూ ఉండాలి. నేను కలుపుతానులే, నువ్వు వెళ్ళు. మొత్తానికి అయితే ఇంతకుముందు కొబ్బరి వేసారు కదా, అది కస్సా కస్సా అనకూడదు తినేటప్పుడు. ఈ లెవెల్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూపించమా, ఇలా రావాలి మొత్తం. బెల్లం అంతా ఇలా పట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. ఇది మినిమం నాకు తెలిసి 1 గంటనా పడుతుంది అనుకుంటా చల్లడానికి కదా. పడుతుంది, గంట ఈజీగా పడుతుంది. చల్లగా అది ముద్రకాయలు కదా, బాగుంటుంది. లేతకాయ అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో మళ్ళీ నేను బాగుంది. బెల్లం కూడా సరిపోయింది. మా కట్టేస్తే ఇంకా మాడిపోతుంది. మాడకుండా చూసుకోండి, మాడితే మళ్ళీ మనకి ఉండలు రావు. నువ్వు జాయ కదిపే. సో ఇది చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒంట్లో అయితే చూడతాను. ఒంట్లో చుట్టినప్పుడు చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అనేది. మన జాతకం అప్పుడే తెలుస్తుంది. బాగుంది, మా స్వీట్ అది సరిపోయింది. పొంగిపోతే పాలు. సారీ, కట్టేస్తే ఇంకా కట్టేసా. సరే ఇలా బయటకు వచ్చి చల్లారేక ఉండలు చుట్ట. టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూడు కదా. కరువు సంఘానికి అధ్యక్షురాలు. బాగుందా? నేను చేయడం బాగుపడవనా? బాగుంది. నోరు కాలిపోద్ది. రియో రియో, అది నువ్వు తినేది కాదు నాన్న. రియో ఇటు చూడు పైకి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో కొబ్బరి ఉండలే అని చెప్పాను కదా, మొత్తానికి అయితే చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత ఇట్లా చుట్టుకోవాలి రౌండ్ గాను. తినే కిషోర్ ఇష్టం కదా. కాలుతుంది నాన్న, అంత వేడి ఉంటే కాలిపోతుంది. నీకు అంత అవసరం ఏమొచ్చింది పూర్విక? చెప్పిన పని చెయ్యవు, చెప్పని పనులు మాత్రం ఇన్వాల్వ్ అవుతావు. ఛానల్ గురించి మాట్లాడు. అక్కడ ఛానల్ గురించి ఏదో చెప్పావు కదా, నేమేం పెట్టాలని అడుగు ఫస్ట్. అక్కడ అడగాలి, నువ్వు ఇట్లా మరి ఉంటే కష్టం. అక్కడ అడుగు, నాకు అడుగుతావేంటి? నువ్వేమనుకుంటున్నావు? పెడితే బాగుంటుంది, సజెస్ట్ చేయండి అని చెప్పాను. ప్లీజ్ సజెస్ట్ చేయండి అని అడగాలి. చెప్పు, నాకు నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను కదా, మీరే మంచి నేమ్ సజెస్ట్ చేయండి అని చెప్పు. ఇలా మాట్లాడితే రేపు పొద్దున కష్టం. వద్దులేండి, పూరిక పెట్టదు ఛానల్. మరి చెప్పు, మరి అక్కడ అడుగు, కాన్ఫిడెంట్ గా అడగాలి. సరిగ్గా అడగాలి, ప్రాపర్ గా. పూర్విక నాకు కాదు, నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను కదా, ఏ నేమ్ పెట్టాలనేది మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి అని చెప్పాలి. నేను ఛానల్ పెట్టబోతున్నాను కదా, దానికి ఏ నేమ్ పెట్టాలో చెప్పండి. నెత్తి పకోడీలా మాట్లాడుతుంది.
పూరిక పెట్టదులేండి, ఊరికే వేస్ట్, టైం వేస్ట్. మరి కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి పూర్విక, ఇలానే మాట్లాడతారు రేపు పొద్దున్న వీడియోస్ లోని. ఫన్నీ ఉంటదంట. కొబ్బరుండ తినని చెప్పి తినేస్తున్నాడు అంగ. వాడికి కావాలంట పెట్టి ఒకటి. వద్దు తగ్గొస్తుంది. పూరిని అంత కింద నుంచి ఇస్తే నాకు కాలిపోతుంది నాన్న. పై పేరు చుట్టాలి ఫస్ట్, తర్వాత కింద నుంచి చూడదాము. నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్తావు లేదు చెప్పలేదంటే నీ ఛానల్ క్రియేట్ చేయాలి. నేను ఛానల్ క్రియేట్ చేస్తున్నా కదా, అందుకే దానికి నేమ్ సజెస్ట్ చేయండి, కామెంట్ లో నేమ్ పెట్టండి. సో మీరే మంచి నేమ్ అంట పూరిక పేరు మీదే. నెక్స్ట్ ఏమి యాడ్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పండి. సో ఏదో తన చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చూపించుకుంటుంది, అంటే ఏదో సరదా పడుతుంది. పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది. నేనే ఊరికే వీడియోస్ అది ఇదంటే కొంచెం ఆవిడ చదువుకునే చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు చేసినది కూడా అదే. ఇలా కొడితే ఫీల్ అవుతున్నారు కిషోర్, కొట్టకూడదంట నిన్ను. కొట్టకూడదండి కిషోర్ నిన్ను. ఫైనల్గా ఉండలైతే ఇలా వచ్చినాయి, కనిపిస్తున్నాయా? సో నేను చేసిన కొబ్బరి ఉండలు. అయితే ఈ ఉండలు చూస్తే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదేంటంటే మేము ఊర్లో ఉన్నప్పుడు మా పక్కన ఒక మామ ఉండేది. తను ఏంటంటే బేసిక్ ఇడ్లీ అన్నది మార్నింగ్ టైము. తను ఏంటంటే కొబ్బరుండలు చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఎలా అంటే తను కొబ్బరుండలు చేస్తుందనే స్మెల్ రాగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అయితే ఈరోజు కొబ్బరుండలు చేస్తుందని చెప్పి ఇంకా అది ఇంకా అవుతానే ఉండేది. అంటే నాకు నానమ్మ వరుస అవుతుంది, సో నేను అక్కడే ఉండేదాన్ని. అది అవుతానే ఉండేది. అవుతున్నప్పుడే వచ్చేసి నాకు కావాలని చెప్పి తీసుకునేవారు. ఇంకా అది అవుతానే ఉంటుంది. కొబ్బరుండ వచ్చి రూపాయి. నాకు తెలిసి ఈ సైజు కూడా లేదేమో కదమ్మా, ఈ సైజ్ కూడా కాదు, ఈ సైజేనా? కానీ ఎంత టేస్ట్ అంటే సీరియస్లీ ఆవిడ చేస్తానే ఉంటుంది. ఈ లోపు వచ్చేసి అందరూ నాకు కావాలని చెప్పి తీసుకునేవారు. 1 రూపీ కొబ్బరి వచ్చి. అయితే నేను నానమ్మ అని చెప్పాను కదా వరుసకి, నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని. అంటే తను కొంచెం ఒంట్లో అది బాగోదన్నమాట. కొంచెం గిన్నెలై కొంచెం తోమ పెట్టేదాన్ని, అవన్నీ పనులు చేసేదాన్ని. అది దాకలా ఉంటుంది కదా, దాక అంటారో మరి మూకుడులో అంటారో తెలియదు, కానీ అందులో చేసేది ఆవిడ. చేసినప్పుడు లాస్ట్ ఇది ఉంటుంది కదా, ఇలాగ పాకం పట్టేసి అడుగు ఉంటుంది కదా, అడుగైతే చాలా టేస్ట్ ఉండేది. అడుగు మాత్రం నేను మాత్రమే తినేదాన్ని. అంటే అది పాకం కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మా అమ్మ చేసిన పాకం అంత సెట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. అదైతే మంచి జిగురుగా చాలా బాగుండేది, పాకం అంత టేస్ట్ ఉండేది. మా మామ నేను చేసినందుకు డబ్బులు ఇచ్చేది, తర్వాత నాకు లాస్ట్ ఒక 2 కొబ్బరుండలు ఇచ్చేది. లాస్ట్ మిగిలిపోయిన పాకం ఏదైతే ఉందో మూకుల్లో దూర్చుకొని నేనే తినేదాన్ని. కొబ్బరుండలు చూస్తే నాకు ఆ మామ గుర్తు వస్తుంది, అందుకే చెప్పాలనిపించి ఇన్సిడెంట్ చెప్తున్నాను. అంటే కొన్ని ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇది చేసే విధానం చూసి నాకు గుర్తొచ్చింది. సో ఫైనల్ ఇవి మా కొబ్బరుండలు అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటాయి. చాలా తిన్నా నేను. నా కోసం నా మీద ప్రేమ ఉంటే తిను. ఇది కొంచెం గీకాలి, టైం పడుతుంది. మొత్తానికి ఇలా అయినాయి కొబ్బరుండలు. వాడికి నచ్చినట్టుంది. సో యాజ్ యూజువల్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మా మేకపిల్ల ఎంతండి? మేకపిల్ల 20 రూపాయలా? చాలా ఎక్కువ చెప్తున్నారండి రేట్ మీరు. మరి 20 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఒకటి వెనక నుండు లేకపోతే ఎక్కడ నుండి కిషోర్ కెమెరా ఎట్లా పెట్టాను నేను. మేకపిల్ల. Subscribe now and press the bell icon. Never miss an update.